ఖరీఫ్లో సాగయ్యే చిరుధాన్యపు పంటల్లో రాగి ఒకటి. తక్కువ పెట్టుబడితో అందివచ్చే పంట ఇది. రాగిని శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో ఎక్కువగా సాగు చేస్తారు. ఖరీఫ్లో రాగిని విత్తుకునేందుకు జూలై, ఆగస్టు మాసాలు అనుకూలంగా ఉంటాయి. ఈ ఏడు ఉన్న ఎల్ నినో పరిస్థితుల నేపథ్యంలో ఇతర పంటల కంటే చిరుధాన్యాల సాగు మేలని శాస్త్రవేత్తలు సూచిస్తున్న నేపథ్యంలో రాగిని బేషుగ్గా సాగు చేసుకునే వీలుంది. రాగిని నేరుగా విత్తుకుని గాని, నారు పెంచి నాటుకుని గాని సాగు చేయవచ్చు. రకాల ఎంపికతో పాటు మనం చేపట్టే మేలైన యాజమాన్యంతో ఎకరాకు 12 నుంచి 15 క్వింటాల దిగుబడి సాధించే అవకాశం ఉందంటూ ఖరీఫ్ రాగి సాగులో యాజమాన్యం గురించి తెలియజేస్తున్నారు ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం, ఆముదాలవలస కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ కిరణ్ కుమార్. ప్రస్తుతం రైతు సోదరులు ఈ ఖరీఫ్ పంట కింద ఈ రాగి పంటను కూడా ఎక్కువగా సాగు చేయడం జరుగుతుంది. ఈ రాగులు ముఖ్యంగా ఈ మిల్లెట్స్ జాతికి చెందినవి కాబట్టి ఈ మిల్లెట్స్ అన్నీ కూడా ఖరీఫ్లో ప్రత్యేకించి ఎక్కడైతే ఈ తేలికపాటి నేలలు ఉంటాయో ఏజెన్సీ ప్రాంతాలైన ఈ శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాల్లో విరివిగా ఎక్కువ మొత్తంలో ఎక్కువ విస్తీర్ణంలో సాగు చేయడానికి మంచి అనువైన పంట కింద దీన్ని చెప్పవచ్చు. ఈ తొలకరలో వేసేటప్పుడు కొన్ని యాజమాన్య పద్ధతులు పాటించినట్టయితే మంచి దిగుబడి రావడానికి ఆస్కారం ఉంటుంది. వీటిలో నేలలు మనం గమనిస్తే తేలికపాటి నేలలు, బరువైన నేలలు రెండింటిలో కూడా వీటిని మనం సాగు చేసుకోవచ్చండి. నేల తయారీ మనం గమనిస్తే ఇది చిన్న విత్తనం కాబట్టి దీన్ని బాగా దుక్కి చేసుకొని చివరి దుక్కిలో మనకు 4 టన్నుల వరకు కూడా ఒక ఎకరాకు పశువుల ఎరువు వేసి కలిగి దున్నుకొని మనం విత్తనం వేసుకుంటే చాలా బాగుంటుంది. ఇది జూలై నుంచి ఆగస్టు వరకు కూడా దీన్ని మనం వెతుకోవడానికి అనువైన సమయం కింద చెప్పొచ్చు. రకాల ఎంపిక కూడా రైతులు కొంచెం అవగాహన కలిగి ఉండాలి. ఈ రకాల ఎంపికలో మేజర్గా గోస్తని అనే రకం, ఇది 110 నుంచి 115 రోజుల్లో పంట చేతికి వచ్చేస్తూ 14 నుంచి 15 క్వింటాలు దిగుబడిని ఒక ఎకరాకి అందిస్తూ ఇది మనకి పొడ తెగుల్ని అలాగే అగ్గి తెగుల్ని కూడా తట్టుకుంటుంది. ఇంద్రావతి అనే రకం, ఇది 115 నుంచి 120 రోజుల్లో పంట చేతికి వచ్చేస్తూ 14 నుంచి 15 క్వింటాల వరకు కూడా దిగుబడిని అందిస్తూ ఇది మనకి అగ్గి తెగుల్ని అలాగే పొడ తెగుల్ని తట్టుకుంటుంది. గౌతమి అనే రకం, ఇది 115 నుంచి 120 రోజుల్లో పంట చేతికి వస్తుంది. 14 నుంచి 15 క్వింటాల వరకు కూడా దిగుబడిని అందిస్తూ ఇది అగ్గి తెగుల్ని తట్టుకుంటుంది. వాటితో పాటు చేను అనేది పడిపోకుండా ఉంటుందన్నమాట. వేగావతి అనే రకం, ఇది 110 నుంచి 115 రోజుల్లో పంట చేతికి వస్తుంది. 14 నుంచి 15 క్వింటాల వరకు కూడా దిగుబడిని అందిస్తూ ఇది మనకి పొడ తెగుల్ని అలాగే అగ్గి తెగుల్ని తట్టుకుంటుంది. ఇది కూడా పడిపోకుండా ఉంటుంది. CFMV4 అంటాం, ఇది 110 నుంచి 115 రోజుల్లో పంట చేతికి వస్తూ 15 నుంచి 16 క్వింటాలు దిగుబడిని ఇస్తుంది. ఇది పడిపోకుండా ఉంటుంది, ఒకేసారి కోతకు వస్తుంది. దీంతో పాటుగానే యంత్రాలతో కోయడానికి కూడా అనువుగా ఉండే రకం అనమాట. ఇది శ్రీచైతన్య అనే రకం, 110 నుంచి 115 రోజుల్లో పంట చేతికి వస్తుంది. 12 నుంచి 16 క్వింటాల వరకు దిగుబడిని ఇస్తూ పిలకలు అనేవి ఎక్కువగా వస్తుంది. అలాగే ఒక్రా అనే రకం 105 నుంచి 110 రోజుల్లో పంట చేతికి వస్తూ 13 నుంచి 15 క్వింటాల వరకు కూడా దిగుబడిని అందిస్తూ ఇవి వెన్నులు చాలా పెద్దగా ఉంటుంది, ముద్దగా ఉండి అగ్గి తెగుల్ని కూడా తట్టుకొని పెరిగే రకాలన్నమాట. ఏదో ఒక రకాన్ని రైతు సోదరులు ఎంచుకొని మంచి దిగుబడులు అనేవి సాధించవచ్చు అనమాట. విత్తనం మోతాదు మనం చూస్తే 2.5 కిలోల వరకు కూడా విత్తనాన్ని మనము నారుమడిలో పెంచి ఆ నారుని మనం ఒక ఎకరాకు కూడా నాటుకోవడానికి ఉపయోగపడుతుంది. అలాగే వెదజల్లే పద్ధతిలో కనుక అయినట్టయితే 3 నుంచి 4 కిలోల విత్తనాన్ని ఒక ఎకరాకి మనం సమానంగా వెదజల్లుకున్నట్టయితే సరిపోతుంది అనమాట. విత్తన శుద్ధి మనం చూస్తే మేజర్గా కూడా ఈ థైరామ్ కానీ, క్యాప్టాన్ కానీ, మ్యాంకోజబ్లో కానీ ఏదో ఒక మందుని 3 గ్రాములు ఒక కేజీ విత్తనానికి పట్టించి మనం విత్తుకున్నట్టయితే, విత్తన శుద్ధి చేసుకున్నట్టయితే చాలా వరకు చేరిపళ్ళు రాకుండా అవకాశం ఉంటుంది. విత్తే దూరం మనం వరుసల్లో కనుక విత్తుకున్నట్టయితే 100 రోజుల కంటే తక్కువలో మనకు పంట చేతికొచ్చే రకాలు ఉన్నాయో దాన్ని స్వల్పకాలిక రకాలు అంటారు. అవి 15 సెంటీమీటర్ల వరుసకి అలాగే వరుసలోని మొక్కకి 10 సెంటీమీటర్లు వచ్చే విధంగా పెట్టుకొని మనం నాటుకోవచ్చు. అలాగే దీర్ఘకాలిక రకాలైనటువంటి అంటే 100 రోజులకి మించి ఉన్నటువంటి రకాలన్నిటికీ కూడా వరుసకి 15 నుంచి 20 సెంటీమీటర్లు అలాగే వరుసలోని మొక్కకి 15 సెంటీమీటర్లు వచ్చే విధంగా మనం పెట్టుకొని మనం నాటుకోవచ్చు అనమాట. అలాగే కలుపు నివారణకు ముఖ్యంగా కూడా ఈ విత్తనం విత్తిన వెంబటే పెండిమెథాలిన్ అనే మందుని 600 మిల్లీలీటర్లు ఒక 200 లీటర్ నీటిలో కలిపి మనం ఎకరా అంతా కూడా సమానంగా తడిచేటట్టు పిచికారీ చేస్తే ఈ కలుపు మొక్కల్ని మనం సమర్థవంతంగా ఒక 20 రోజుల వరకు కూడా నివారించుకోవచ్చు. వీటితో పాటుగానే 20 నుంచి 25 రోజులు దాటిన తర్వాత ఈ వచ్చినటువంటి వెడల్పాటి కలుపు మొక్కలు అలాగే
మన గడ్డి జాతి కలుపు మొక్కలను మనం నివారించాలంటే ప్రధానంగా కూడా ఈ బిస్పైరిబ్యాక్ సోడియం అనే మందుని ఈ మధ్య కాలంలో మనం 60 మిల్లీలీటర్లు 200 లీటర్ నీటిలో కలిపి మనం పిచికారీ చేస్తే సమర్థవంతంగా ఈ గడ్డి జాతి మొక్కల్ని అలాగే కూర జాతి మొక్కల్ని కూడా అది మనకి సమర్థవంతంగా అరికొడుతుంది. అలా కాకుండా ఓన్లీ కూర జాతి మొక్కలు ఎక్కువగా ఉన్నట్టయితే 2,4-D సోడియం సాల్ట్ని కూడా 400 గ్రాములు ఒక ఎకరాకు 200 లీటర్ నీటిలో కలిపి మనం పిచికారీ చేసినా కూడా సమర్థవంతంగా ఈ కూర జాతి మొక్కలను కూడా మనం నివారించుకోవచ్చు. అలాగే ఎరువుల విషయం మనం గమనిస్తే ఇది తక్కువ మొత్తంలోనే పోషకాలని మనకు కావాల్సిన పంట కింద మనం చెప్పొచ్చు. దీనికోసమే రైతు సోదరులు 44 కిలోల యూరియాని, 26 కిలోల డిఏపిని, 14 కిలోల ఈ మొరేట్ ఆఫ్ పొటాష్ని వేసుకుంటే సరిపోతుంది. దీనికోసమే రైతు సోదరులు విత్తనం వేసేటప్పుడే 26 కిలోల డిఏపిని, 14 కిలోల మొరేట్ ఆఫ్ పొటాష్ని, వీటితో పాటుగా సగభాగం నత్రజనిని మనం వేసుకున్నట్టయితే సరిపోతుంది. మిగిలిన నత్రజనిని 30 రోజుల తర్వాత మనం వేసుకున్నట్టయితే పంట వేసిన తర్వాత చాలా మంచిగా వెన్నులు రావడానికి, దిగుబడులు కూడా పెరగడానికి అవకాశం ఉంటుంది. ఇక నీటి యాజమాన్యం చూసుకున్నప్పుడు ఈ తొలకరిలో నీటి యాజమాన్యం అనేది అంత ఎక్కువగా బయట నుంచి పట్టాల్సిన అవసరం ఉండదు. ఒకవేళ అవసరం పడేటప్పుడైతే మాత్రం పోత్ దశ అనేది, అలాగే గింజ పాలు పోసుకున్న దశలు అనేవి చాలా తేమకు సున్నితంగా ఉంటాయి కాబట్టి ఆ 2 దశల్లో తప్పనిసరిగా మనం బయట నుంచి నీరు పెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. ఇక సస్యరక్షణ విషయానికి వచ్చినప్పటికీ దీంట్లో ముఖ్యంగా కూడా ఈ గులాబీ రంగు కాండం తొలిచే పురుగు అనేది మనకు ఆశించి నష్టపరుస్తూ ఉంటుంది. ఇది ఆకుల మీద ఉన్నటువంటి పత్రహరితాన్ని గోకి తిని సూది మనతో చేసినటువంటి రంధ్రాలు, అంటే గుండ్రంగా రంధ్రాలు ఏర్పడి ఆ తర్వాత మొవ్వు లోపలికి దిగిపోయి మొవ్వుని తినడం వల్ల ఏమవుతుందంటే దాని నుంచి కంకి అనేది రాదు. ఆ కంకి వచ్చినా కూడా అందులో గింజలు అనేవి కట్టకుండా ఉండిపోతుంది అనమాట. దీన్ని మనం నివారించాలంటే ఈ ఇమామెక్టిన్ బెంజోయేట్ అనే మందుని 0.4 గ్రాములు 1 లీటర్ నీటి కలిపి పిచికారీ చేయొచ్చు. లేని పక్షంలో ఈ క్లోరాంట్రిన్ ఇలిప్రోల్ అనే మందుని కూడా ఎకరాకు 60 మిల్లీలీటర్లు 200 లీటర్ నీటిలో కలిపి మనం పిచికారీ చేసినా కూడా దీన్ని సమర్థవంతంగా అరికట్టుకోవచ్చు. వీటితో పాటుగా తెగుళ్ళ విషయంకి వచ్చినప్పటికీ ఈ అగ్గి తెగులు ముఖ్యంగా ఈ మొక్క తాలూకా ఆకుల మీద నూలుకండ ఆకారంలో మచ్చలు అనేవి ఏర్పడటం, మచ్చల మధ్య భాగం అనేది పక్షి కన్నులాగా కనిపించి గోధుమ వర్ణ మచ్చలు అనేవి ఏర్పడతా ఉంటాయి. ఈ క్రమేణా ఈ మొక్క ఆకుల పైనుంచి కాండం మీద అలాగే కంకి మీద కూడా మనం దీన్ని గమనించవచ్చు. కాబట్టి ఈ ట్రైసైక్లాజోల్ అనే మందుని 0.6 గ్రాములు 1 లీటర్ నీటి కలిపి మనం పిచికారీ చేసినప్పుడు ఈ అగ్గి తెగుల్ని సమర్థవంతంగా అరికట్టుకోవచ్చు. ఇక కోత విషయం మనం గమనించినట్టయితే ఈ గింజలు అనేవి మనకి ఇటుక రంగులోకి మారినప్పుడు ఈ ఎన్నులు అనేవి కొయ్యడం, ఆ తర్వాత చక్కగా ఎండబెట్టి దాన్ని ఈ ట్రాక్టర్తో కానీ లేదా కర్రలతో కొట్టి కానీ గింజల్ని వేరు చేసి మనం 10 నుంచి 12% వరకు కూడా ఈ తేమ అనేది వచ్చినంత వరకు ఎండబెట్టుకొని ఆ తర్వాత మనం మార్కెట్ చేసుకున్నట్టయితే మంచి నికర ఆదాయం అనేది రావడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి రైతు సోదరులు ఈ తొలకరిలో వేసినటువంటి ఈ రాగి పంటకు ఈ తగిన యాజమాన్య చర్యలు చేపట్టినట్టయితే మంచి దిగుబడులు అనేవి సాధించడానికి ఆస్కారం ఉంటుంది.